4వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. Psalm 84 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 1. 84వ కీర్తన మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఇంకోసారి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పావన పుణ్య నామమున ఈ సంవత్సరము కూడా ఈ నిడదవోల్లో వేతనీ మందిరాన్ని ఆధారం చేసుకుని మీరు ఆరంభించిన ఈ సత్క్రియను బట్టి మీకు ఈ దినముల కొరకై ప్రార్థించి ప్రయాసపడి కన్నీరు కార్చి చెమటూడ్చి సిద్ధపడిన వారందరిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఈ మీటింగ్ల కొరకై సమీప దూర ప్రాంతాల నుండి కొంత వ్యయం చెల్లించి కష్టం భరించి సెలవు తీసుకొని కొంత నష్టపరుచుకొని కొంతమంది రావటానికి మీరు అనుకూలపరిచినారు. మీకు స్తోత్రములు. సమీప దూర ప్రాంతాల నుండి మీరు ఆకర్షించిన ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ఏర్పాటును బట్టి స్తుతిస్తున్నాం. మీ మంచితనాన్ని బట్టి స్తోత్రములు, మీ దయాళత్వాన్ని బట్టి వందనములు, మీ విశ్వాస్యతను బట్టి మీకు స్తోత్రములు, మీ సత్యసంధత్వమును బట్టి స్తోత్రం, మీ నీతి దేవుని పర్వతముతో సమానము గనుక స్తోత్రాలు. మమ్మను ప్రేమించి మా కొరకై సెలవులో దేవుని గొర్రెపిల్లగా వధించబడి రక్తము కాల్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు మమ్మను ఈ సంఘముగా మీరు చేసినందుకు స్తోత్రములు. ఇలాగ చేరివచ్చుట ద్వారా మా ఆత్మ సంబంధమైన జీవితాన్ని క్రీస్తు స్వరూపంలోనికి మీరు మార్చాలి. మాకు అవకాశం వెంబడి అవకాశం ఇస్తున్నందుకు ఈ ఏర్పాటులోనికి మేము వచ్చినట్లు మరొక సంవత్సరం అనే దయాకిరీటం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ జాడలు సారం వెజ్జలుచున్నందుకు అంతవరకు మీరు మాకు సహాయపడినందుకు వందనములు. కనబడకుండా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ అవసరమైన సహాయం దయచేయండి. మీ వాక్యం బయలుదేరుడుతోడని వెలుగు కలుగ ఆజ్ఞాపించి నీ వాక్య సారాంశము సత్యము గనక నీ వాక్యం మమ్మల్ని ప్రతిష్ఠించి నీ వాక్యం ద్వారా మా అక్కర్లు తీర్చబడినట్లు చేయి. రక్షణ లేని వారు రక్షణలోని కూర్చున్నట్లు రక్షించబడిన మేము ఆత్మ సంబంధమైన సంఘముగా చేయబడినట్లు సహాయం చేయండి. ఎన్నో ప్రశ్నలతో వచ్చిన వారు, గాయాలతో వచ్చిన వారు, సమస్యలతో వచ్చిన వారు, పోరాటంతో వచ్చిన వారు మీ సన్నిధిలో నుండి దుఃఖముఖులై ఖాళీగా వెళ్ళిపోకుండా సహాయం చేయండి. మా అందరికీ మీరు పరిచర్య చేయండి. ఈ దినం నుండి ఆదివారం మధ్యాహ్నం దాకా మీరు మాకు సహాయం చేయండి. ఈ ప్రెమిసెస్ ఇచ్చిన వారిని బట్టి స్తోత్రములు, వారిని కూడా మీరు దీవించి ఏర్పాట్లన్నింటిలో మీరు సహాయపడినందుకు స్తోత్రములు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు, బాగుగా కడుగు, హిమము కంటే తెల్లగా చేయి. నా పెదవులు తాకుము, నా హృదయం సున్నతి చేయి. నీ వాక్యం బయలుదేరినట్లు సహాయం చేయి. మీకే స్తోత్రములు చెల్లిస్తూ మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి మీ వాగ్దానములు ఆధారం చేసుకుని పరిచర్య చేయటి కొరకే కృప చూపించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవాది దేవునికి బైబిల్ అంతటిలో చాలా పేర్లు మనకు పరిచయం చేయబడ్డాయి. కొన్ని మనం ఆయన్ను ఆలోచించే ధోరణికి భిన్నంగా కనిపిస్తున్నాయి. అలాంటి పేర్లలో ఒక పేరు సైన్యములకు అధిపతిగా యెహోవా. సాధారణంగా దేవుడు, యేసు ప్రభువు అంటే మనకున్న అవగాహనకు ఇక్కడ వాడబడిన పేరుకు చాలా తేడా కనిపిస్తుంది. యేసు ప్రభు అంటే కొన్ని పటాల్లో మనం చూసింటాం. ఆయన ఒక గొర్రెను ఒక చేతిలో పట్టుకొని, కర్రను ఒక చేతిలో పట్టుకొని నిలబడి ఉండే ఫోటో ఒకటి. రెండవది ఆయన దారి మార్గం గుండా వెళుతుంటే కొంతమంది శిష్యులు ఆయన వెంబడించడం ఒకటి. మూడవది ఆయన భోజన బల దగ్గర కూర్చుంటే ఆయన చుట్టూ 12 మంది శిష్యులు చేరవచ్చడం ఒకటి. ఇంకా ఆఖరిగా బహుశా ఆయన శిలువ మీద వేలాడదీయబడిన
ఫోటో సాధారణంగా మనకు కనిపిస్తుంది. కానీ సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరుకు అర్థమిచ్చే పేరు, దాని యొక్క దృశ్యం బహు తక్కువగా మనకు కనిపిస్తుంది. ఈ సైన్యం అంటేనే భారతదేశ సైన్యము, అమెరికా సైన్యము, రష్యా సైన్యము, ఇలాంటి పెద్ద పెద్ద దేశాల యొక్క సైన్యం గుర్తొస్తే, సైన్యం అంటేనే కొన్ని లక్షల మంది సైనికులు, వారిని నడిపించే సైన్యాధిపతి మనకిట్టే కనిపిస్తారు. మరి సైన్యాధిపతి అంటే ఈయనకు కూడా ఒక సైన్యం ఉండాలిగా. ఆయన సైన్యము ఏ డ్రెస్ వేసుకొని ఉన్నారు, ఏ యూనిఫామ్లో ఉన్నారు. వారి ముందు ఈ సైన్యాధిపతి ఒక గొర్రెను సంకనేసుకొని ఒక కర్ర చేత పట్టుకొని నడిస్తే ఎట్లుంటుంది? ఆ సైన్యం ముందు ఈ సైన్యాధిపతి ఒక చెట్టు కింద వడ్రంగి పని చేస్తుంటే ఎట్లుంటుంది? ఆ సైన్యం ముందు ఈ సైన్యాధిపతి ఒక డోన్లో ఎక్కువ వాక్యం చెప్తుంటే ఎట్లుంటుంది? ఆ సైన్యం ముందు ఈ సైన్యాధిపతి కొంతమంది శిష్యులతో కలిసి భోజనం చేస్తుంటే ఎట్లుంటుంది? ఆ సైన్యం ముందు ఈ సైన్యాధిపతి దిగంబరిగా శిలువ మీద వేలాడుతున్నట్లు కనిపిస్తే ఎట్లుంటుంది? ఆ సైన్యానికి సైన్యాధిపతికి భిన్నంగా కనిపిస్తుంటుంది. కనుక సైన్యాధిపతి అంటే ఈయన సైన్యం ముందు ఆయన కూడా నడిచే ఒక అధిపతిగానే ఈ కీర్తనకారుడు మనకు పరిచయం చేస్తున్నాడు. సైన్యాధిపతి అంటే యేసు ప్రభుని ఒక ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ వేసుకున్నట్లు, పైన ఒక టోపీ పెట్టుకున్నట్లు, చేతులు AK-47 పెట్టుకున్నట్లు, భుజాల మీద అంతా స్టార్లు తీసుకున్నట్లు, ఆ స్టార్ల నుండి ఇక్కడ దాకా వేలాడుతున్న దండలు ఉన్నట్లు, చాలా టీవీగా నడిచే పాదరక్ష లేదా షూస్ ఉన్నట్లు, నడుస్తూ పోతుంటే సైన్యం అంతా వెంబడిస్తున్నట్లు బహుశా మనకు అర్థమవుతుంది. కానీ యేసు ప్రభువుని ఇలాంటి సైన్యాధిపతిగా ఒక ఫోటో తయారు చేసి ఆయన వెనుక క్రైస్తవులంతటి యూనిఫామ్ కలిగిన సైనికులు వేసి బయట బజార్లో అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఎవరు కొనరు. ఎందుకంటే ప్రజలందరికీ యేసు ప్రభు అంటే గొర్రెను పట్టుకున్నట్ల సిలువలో ఉన్నట్లే గుర్తు, కానీ ఈ సైన్యం ముందు వెళ్తున్నట్లు సాధారణంగా గుర్తులేదు, ఇష్టపడరు, అంగీకరించారు. కానీ ఇక్కడున్న ఈ సైన్యాధిపతి దానికి భిన్నమైన విధానంలో మనకు కనిపిస్తున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు 6 లక్షల కాల్బలం అంటే సైన్యం, 6 లక్షల కాల్బలానికి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవుడు. వారందరి ముందు ఆయన నడిచినాడు, ఎర్ర సముద్రం పాయలుగా చేసినాడు, అరణ్యములో అవసరమైన సహాయం చేసినాడు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం గురించి నడిపించాడు. కానీ రోజులు గడిచే కొలది ఆ సైన్యాధిపతి యొక్క కనపడే స్థలం మారింది. ఇప్పుడు ఆ సైన్యాధిపతి మందిరంలో కనిపిస్తున్నాడు. సైన్యాధిపతి యుద్ధ భూమిలో కనిపించడానికి బదులుగా మందిరంలో కనిపిస్తున్నాడు. చాలా భిన్నం. ఈ సైన్యాధిపతి అనే మాట బైబిల్లో 281 సార్లు రాయబడింది, 281 టైమ్స్. నాకు తెలిసి మొదటి మాట సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాను మ్రొక్కుటకు. షిలోహు సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట మొదట షిలోహుతోనే మనకు కనిపిస్తుంది. షిలోహు అంటే పీస్ బ్రింగర్, సమాధానము తెచ్చున్నది అని అర్థం. అది దేవుని మందిరమే. ఆ దినాల్లో షిలోహులో ఏలి ఆయన కుమారులు ఉండేవారు. బలి అర్పించడానికి మనకు పరిచయం హన్నా వారి కుటుంబము అక్కడికి చేరి వచ్చుట. మరి సైన్యములకు అధిపతిని మొదటి మందిరంతోనే బైబిల్ పరిచయం చేస్తుంది. యుద్ధ భూమితో పరిచయం చేయలే కదా. యుద్ధ భూమితో పరిచయం చేయకుండా మందిరంతోనే ఆ సైన్యములకు అధిపతి యెహోవాని పరిచయం చేస్తుందంటే ఆయన యుద్ధ భూమిలో కంటే
మందిరములోనే సైన్యములకు అధిపతిగా యెహోవాగా ఉండాలని సంకల్పించినాడన్న సంగతి ఇట్టే మనకు అర్థమవుతుంది. అలాగే 84వ కీర్తన మొదటి వచనంలో కూడా దేవుని మందిరానికి సంబంధించిన సంగతి ప్రస్తావిస్తున్నప్పుడు ఆరంభంలోనే ఈ మాట ఉంది, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆఖరి వచనం కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా. నాకు తెలిసి మందిరం కీర్తనల్లో బైబిల్లోని అధ్యాయంలో బహుశా ఒక అధ్యాయం సైన్యములకు అధిపతి యెహోవా అనే మాటతో ఆరంభించి అదే మాటతో ముగించబడ్డం ఇదే అనుకుంటా. 84వ కీర్తన మాత్రమే బహుశా ఈ మాటతో ఆరంభించి ఈ మాటతో ముగించబడింది. ఈ 84వ కీర్తన మందిరమునకు సంబంధించిన కీర్తన, సామ్ ఆఫ్ ద శాంక్చురీ, పరిశుద్ధ స్థలం లేదా దేవుని మందిరానికి సంబంధించిన కీర్తన. ఇక్కడ ఈ దేవుని మందిరాన్ని గురించి సంగతులు చాలా విస్తారంగా రాస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి కొలది ఈ దినము రేపు కొన్ని విషయాలు మనం పరిగెత్తుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ మొదటి సెషన్లో ఈ ఒక్క మాటను గురించి మనం కొన్ని సంగతులు నేర్చుకోవటానికి పూనుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈయన అధిపతి. పతి అంటే తెలుగులో భర్త అని అర్థం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఈ మందిరంలో ఆయన భర్త లాంటి వాడు. దీన్నే కొద్ది కొత్త నిబంధనలు యాంప్లిఫై చేసి అపోస్తలుడైన పౌలు అన్నాడు, సంఘమునకు ఆయన శిరస్సు అన్నాడు, ఒక్క పురుషునికే ప్రధానము చేయబడిన కన్యక అనే సంఘాన్ని గురించి, పురుషుడైన యేసుని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఈ సైన్యములకు అధిపతి ఎలాంటి అధిపతి? ఈయన బైబిల్లో ఈయన అధిపతిని తెలియచేసే 5 సంగతులు మనకు కనిపిస్తాయి. మొదటిది ఇక్కడ మనం చూస్తున్నాము, సైన్యములకు అధిపతిగా యెహోవా. ఈ సైన్యం అంతా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షణాశీర్వాదంలోనికి వచ్చిన వారు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు ఈ సైన్యంలో పాలు పొందలేరు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, క్రీస్తు యేసు వలె మంచి సైనికుడిగా నాతో కూడా శ్రమ అనుభవించుము, లేదా గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క మంచి రాణువ వాడు, సైనికుడు. ఈ బేస్లో కొన్నిసార్లు మనం ఈ తీమును గురించి కొన్ని సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు సైన్యాధిపతి కనుక మనము ఆయనతో పాటు ఈ పరిచర్లో భాగం పొందే సైన్యం లేదా సైనికులం అన్న సంగతి మనకిట్టే అర్థం అవుతుంది. కనుక దేవుని మందిరంలో ఒక సైన్యం ఉంది. దేవుడికి సైన్యం ఉంది, మహాసైన్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సైన్యంతోనే ఉన్నాం, మన మహాసైన్యం దగ్గరికి వెళ్ళట్లేదు. ఆ సైన్యం చేయని పని అవసరమైతే చేయటానికి దేవుడు వాడుకుంటాడు. కానీ సైన్యము ద్వారా ఈ సైన్యాధిపతి చేయవలసిన పనులన్నీ చేయిస్తాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఎవరి సైన్యంలోనికి వస్తారు? ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం వస్తారో, యేసు ప్రభు దేవుడని నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభు వారి పాపల కొరకే ఈ భూమి మీదకి దిగి వచ్చిన లోకరక్షకుడని తలస్తారో, ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి తమ పాపాలు ఒప్పుకోవటానికి ఇష్టపడి తమ హృదయాన్ని కడిగి శుద్ధీకరించుకోవటానికి ముందుకు వస్తారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క సిలువను నమ్ముతారో, ఎవరైతే యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి శుద్ధీకరిస్తుందని గ్రహిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మోక్షానికి మార్గమని గ్రహిస్తారో, ఎవరైతే భూమికి ఆకాశానికి మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసు ప్రభు అని ఎరుగుతారో, ఎవరైతే క్రీస్తు యేసు తమ దేవుడైన నమ్ముతారో, ఎవరైతే దేవుని కుమారుడైన యేసు ప్రభు ద్వారా తప్ప పాప క్షమాపణ ఈ భూమి మీద ఎవరికి రాదని గ్రహిస్తారో వారు మాత్రమే ఈ రక్షణ ఆశీర్వాదంలోనికి ప్రవేశిస్తున్నారు. మిగతా వారి రక్షణ ఆశీర్వాదంలోనికి రాలేరు. కారణం ఏంటంటే యేసు ప్రభువే రక్షణకర్త, ఆయనే లోక రక్షకుడు. ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన యందు, ఆయన మూలమున, ఆయన బట్టి, ఆయన చేత ఈ రక్షణ దేవుడు భూమి మీదకి సంప్రాప్తం చేయటానికి లేదా పంపించడానికి ఇష్టపడ్డాడు. అందుకే బైబిల్లో రాయబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపెను. ఆ కుమారుని ద్వారా చెడిపోయిన ఈ లోకము, పాడైపోయిన లోకము, భ్రష్టత్వంలో ఉన్న ఈ లోకము
దేవుని యొక్క రక్షణలోనికి, వెలుగులోనికి, మారు మనసులోనికి, పశ్చాత్తాపములోనికి, రక్షణ ఆశీర్వాదములోనికి, చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషములోనికి తీసుకురాబడింది. ఒకవేళ ఆ యేసు ప్రభు లేకపోతే ఇది నన్ను ఆశ్చర్యకరమైన వెలుగు కనపడేది కాదు. యేసు లేకపోతే మరణం తర్వాత జీవితం తెలిసేది కాదు. యేసు లేకపోతే నిరీక్షణ మానవ కోటికి ఉండేది కాదు. యేసు లేకపోతే ఈ దినాన మానవునికి చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఉండేది కాదు. యేసు లేకపోతే మానవుడు చనిపోయిన తర్వాత దేవునితో చేరుతాడనే నిశ్చయత మానవునికి కలిగేది కాదు. కానీ యేసు ప్రభువే మార్గము, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే జీవము. ఆ యేసు ద్వారే పాపక్షమాపణ, యేసే రక్షణ, యేసే జీవము, యేసే నిరీక్షణ, యేసే శాంతి, యేసే సమాధానము, యేసే సమస్యకు పరిష్కారం, యేసే జీవనాధారం. ఆ యేసుక్రీస్తు ప్రభువే ఈ సైన్యములకు అధిపతి. ఆ యేసు యందు విశ్వాసం ఉంచిన వారు ఈ సైన్యంలో ప్రవేశిస్తున్నారు. ఈ సైన్యము, ఈ యుద్ధము ఆ భౌతికమైన యుద్ధోపకరణలు వాడేది కాదు, భౌతికమైన సైనికులు వాడేది కాదు. సౌలు గొలియాతును చంపడానికి అవసరమైన సామాగ్రి తీసుకుని వెళ్ళాడు. బహుశా డాలు, కవచము, ఖడ్గము ఇలాంటివన్నీ తీసుకుని వెళ్ళాడు. అవి దావీదు యుద్ధానికి వచ్చిన తర్వాత దావీదుకు కూడా అవి ఇవ్వటానికి సౌలు ఇష్టపడ్డాడు. దావీదుని పిలిచి సౌలు అన్నాడు, ఇవన్నీ నువ్వు తీసుకెళ్ళు, నేను ఎట్లా వేసుకున్నా ఏమో ఉపయోగం లేదు, ఎందుకంటే గొలియాతు మీద దాడి చేయడానికి వెళ్ళి నేనేం జయించలేను కనుక ఈ డాల్ తీసుకో, ఈ కవచం తీసుకో, ఈ కత్తి తీసుకో, ఇవన్నీ నువ్వు తీసుకుని వెళ్ళండి. దావీదంటే దావీదు ఆయన మాట కాదని లేక ఆయనకు కూడా మోమాటం అనుకుంటా. కొన్నిసార్లు మనకు కూడా మోమాటం ఉంటుంది. పెద్దోళ్ళ మాట వెంటనే కాదనడం ఎందుకు, ఒక పద్ధతి ప్రకారం కాదంటే బాగుంటుంది కదా అనుకున్నాడు. అందుకే దావీదు చాలా తెలివైనవాడు. మోమాటంతో ఒకేసారి కాదంటే బాగుంటుందని వేసుకున్నట్లు వేసుకొని ఇవన్నీ నాకు సరిపోవట్లేదు, ఇవన్నీ నాకు వాడుకోలేదు అన్నాడు. అప్పుడు దావీదు మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దుర్గములను పడగొట్టి దేవుని యొక్క ఉపకరణాలు ఆ ఆత్మ సంబంధమైన భూమిలో సాగిపోట కొరకై దేవుడు తన సైన్యాన్ని మందిరములో సిద్ధపరుస్తున్నాడు. అందుకే ఆయన మందిరములో సైన్యములకు అధిపతి. రెండవది ఆయన ఎలాంటి అధిపతి? యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. మీకు అన్ని పరిచయమైన మాటలే, ఒకసారి జ్ఞాపం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. యెషయా 9:6, ఐజాయా చాప్టర్ 9 verse 6. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఆఖరి వరుస. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 9 verse 6. యెషయా 9:6, నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి. మొదటి అధిపతి ఏమి? సైన్యాధిపతి. రెండవ అధిపతి ఏమి? సమాధానకర్తయగు అధిపతి. ఇంకో మాటలో చెప్పాలంటే సమాధానాధిపతి. ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానం ఆయన యుద్ధ నుండే వస్తుంది. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుననో వారిని పూర్ణ సమాధానము, శాంతి కలిగిన వానిగా చేయి. యేసు ప్రభువు అన్నాడు, మై పీస్ ఐ గివ్ unto you, నాట్ ద పీస్ ఆఫ్ దిస్ వరల్డ్. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను శాంతిని ఇవ్వను. అనగా లోకం యొక్క శాంతి తాత్కాలికమైనదిగానే కనిపిస్తుంది. పావురాలు పట్టుకొని ఉంటారు శాంతి కృష్ణాలని. పావురం వదిలిన వెంటనే శాంతి కూడా అలాగే వెళ్ళిపోద్ది. ఏదో మీటింగ్లోనో స్టార్ హోటల్స్లోనో పట్టుకొని పావురాలన్నీ పట్టుకొని పావురాల చుట్టూ చేరి వచ్చి పావురాలు శాంతికి చిహ్నము కనుక మనం కూడా శాంతి సౌభ్రాభృత్యంతో ఉండాలి. ఇలాగ అన్ని సందర్భాల్లో లేదా కొన్ని సందర్భాల్లో పావురాలు పట్టుకున్నప్పుడంతా శాంతి శాంతి శాంతి. పావురం ఎగిరిపోయింది ఎలాగో అలాగే వారి హృదయంలో నుండి, వారు చూస్తున్న ప్రాంతంలో నుండి కూడా శాంతి అలాగే ఎగిరిపోతుంది అంటే తప్పంటారా? అదే వాస్తవమైనప్పుడు ఇంక శాంతి ఎక్కడుంది? కనుక యేసు ప్రభు ఇచ్చేది అలాంటి శాంతి కాదు, పావురాలు ఎగిరిపోయేలాంటి శాంతి కాదు. నిత్యము నిలిచుండే శాంతి, సమాధానము, చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఆ సమాధానము దేవుని ద్వారా కలుగుతుంది. అందుకే రోమా 5:1 మనం చూస్తాం. రోమన్ చాప్టర్ 5 verse 1. రోమా 5:1, రోమన్ చాప్టర్ 5 verse 1. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం, పీస్ విత్ గాడ్, దేవునితో సమాధాన స్థితిలోనికి మనము తీసుకురాబడ్డాం. కారణం ఏంటంటే
యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, అధిపతి. లోకమంతా సమాధానం కొరకు ఎదురు చూస్తుంది. పాత నిబంధనలు యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించిన ఈ పేర్లు పట్టిక ఇక్కడ 9వ అధ్యాయం 6వ వచనంలో గ్రంథస్థం చేయబడినట్లు మనకు తెలుసు. కనుక భౌతికమైన సమాధానము తాత్కాలికమైనది, ఆత్మ సంబంధమైనది సదాకాలం ఉండేది. అందుకే యేసు ప్రభు ఆయనే సమాధానము, ఆయనే సమాధానము నాకు అధిపతి, ఆయనే సమాధానము దయచేయువాడు. ఈ లోకం యొక్క సమాధానం అంతా ఎగిరిపోతుంది, ఆవిరైపోతుంది, తుడిచిపెట్టుకుపోతుంది, కనబడకుండా ఎగిరిపోతుంది. కానీ దేవుని సమాధానము సదాకాలము నిలుస్తుంది. అందుకనే ఆయన సైన్యాధిపతి, అందుకనే ఆయన సమాధానమునకు అధిపతి. మూడవది ఎలాంటి అధిపతి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి 6:15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15. 1 Timothy chapter 6 verse 15. 6:15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షత కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ఏ అధిపతినా? సర్వాధిపతి. కనుక ఎన్ని రకాలైన పేర్లు ఆయనకి ఈ మాట మీద ఇవ్వబడ్డాయో మనం ఆలోచించడానికి ఆరంభించినాం. ఆయన సైన్యములకు అధిపతి, ఆయన సమాధానములకు ఆయన అధిపతి. తర్వాత తిమోతి పత్రికలో మనం చూస్తున్నాం ఆయన సర్వాధిపతి. ఈ భూమి మీద ఏమైనా సర్వం ఉందంటే, సర్వం అంటే కనిపించేదంతా మనం సర్వం అనుకుంటాం. కనబడనిది కూడా చాలా ఉంది. కనిపించేది ఎంత తక్కువో కనబడనిది అంత ఎక్కువ. మామూలుగా భూమి మనకు కనిపించేది 30%, కనబడని సముద్రం 70%. కనపడే భూగ్రహం చాలా చిన్నది, కనపడనిది ఇంకెంతో ఎక్కువ. ఆ కనబడని దాంట్లో 7 ఆకాశాలు, దాంట్లో దేవుడు, ఆయనతో మహిమ, దేవదూతలు, కెరూపులు, సెరూపులు, సింహాసనము, ఆయన యొక్క నూతనమైన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, దేవుని నివాసము, పరసంబంధమైన స్థానము, దాని పునాదులు, గుమ్మములు, దాని కైవారము, ఇవన్నీ మానవ జ్ఞానమునకు ఊహకు మించినవి. వీటన్నిటి మీద మరి ఎవరు హెడ్? మనం ఏదైనా ఒక బిల్డింగ్ చూస్తేనే, ఒక స్థలం చూస్తేనే, అబ్బా దీనికి ఎవరో హెడ్ అనుకుంటా, ఎవరో బాస్ అనుకుంటా, దీన్ని పరిపాలించేది ఎవరో అనుకుంటా. ఈ మధ్యలో చిన్న చిన్న కంపెనీలు కూడా మన్నించాలి, పెద్ద పెద్ద కంపెనీలకు కూడా చిన్న చిన్న కుర్రోళ్ళు వస్తున్నారు. ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కంపెనీ అంత వయసు వాళ్ళకు కూడా ఉండదు, కానీ వాళ్ళు ఆ కంపెనీని మించి ఆ కంపెనీని ఎగ్జిక్యూట్ చేసేంత బాధ్యతలోనికి తీసుకురాబడుతుంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చిన్న వయసులో ఉన్నవారేంటి ఇంత పెద్ద బాధ్యతలు మోయటానికి ఇష్టపడ్డం ఏంటి అని. కానీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని అన్నిటికంటే హెచ్చుగా హెచ్చించి, అన్నిటి మీద ఆయనకు అధికారం అనుగ్రహించి, ఆయనను సమస్తమునకు ఆధారభూతుడిగా చేశాడు. కనబడేదే కాదు, భూమి మీదను భూమి కిందను, ఆకాశమందును పరమందును అన్నీ ఆయన నామమున, ఆయనలో, ఆయన ద్వారా, ఆయన యందు దేవుడు అనుగ్రహించినట్లు ఆయన అన్నిటి మీద యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం అనుగ్రహించున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు సర్వమునకు అధిపతి. ఆయన ఆధిపత్యము ఆయనది గ్రహించటానికి, ఊహించటానికి, ఆలోచించటానికి, తెలియచేయటానికి అసలు అంతపట్టదు. అందుకే సర్వ సంపూర్ణత ఆయనలో ఉంది. సమస్తానికి ఆధారభూతుడు. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కొలోషియన్స్ చాప్టర్ 1 verse 17. కొలస్సీ 1:17. కొలోషియన్స్ చాప్టర్ 1 verse 17. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీ 1:10. ఆయన అన్నిటికంటే, ఆయన అంటే యేసు ప్రభువారు ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు
ఆధారభూతుడు, సమస్తము ఆయన బట్టి ఆయన ఎందుకు కలిగిన. అందుకే 18 సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. యేసుక్రీస్తు ప్రభు వారికి వెలపట ఈ భూమి మీదను పరమందును మనం ఏమి ఎన్నడూ ఎక్కడ చూడలేదు. అందుకే ఈయనకు సమస్తము సాధ్యమే. మార్కు 10:27 రాయబడింది, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. కారణం ఏంటంటే ఆయన సర్వాధిపతి, అన్నిటి మీద ఆయన అధికారం. ఆయన సర్వాధిపతి, శ్రీమంతుడైన దేవుడు, ఎవడను సమీపింపరాని మహామహిమలో అద్వితీయ సత్య దేవుడయ్యుండి పాపాత్ములమైన మనల్ని ప్రేమించి ఆ దేవుడి భూమి దగ్గర రావటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అధిపతి అయ్యుండి మానవాకారం ధరించడం మానవ జ్ఞానమునకు మించిన తగ్గింపు. సైన్యములకు అధిపతి, రెండవది సమాధానాధిపతి, మూడవది సర్వాధిపతి, నాలుగవది 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 2 తిమోతి 4:8. 2 Timothy chapter 4 verse 8. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నాలుగవది ఏ అధిపతినా? న్యాయాధిపతి. ఆయన క్రాస్ ఆయన చేతిలో ఉంది, ఆయన మట్టపు గుండు ఆయన చేతిలో ఉంది. కొన్నిసార్లు జీవితంలో మనకు కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు లేదా మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అసలు దేవుడు న్యాయం చూస్తాడా, ఆలోచిస్తున్నాడా, ఎంత అన్యాయం జరిగిపోతుంది, ఎంత అక్రమం జరిగిపోతుంది, ఎంత దౌర్జన్యం జరిగిపోతుంది. ఇవన్నీ పరిస్థితులు ఆలోచించినప్పుడు అసలు దేవుడు న్యాయం చూసట్లేదేమో అని మనం అనుకుంటాం. కానీ ఈ న్యాయాన్ని గురించి అబ్రహాము మొట్టమొదట జ్ఞాపకం చేసినాడు. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18, ఆదికాండం 25, జెనసిస్ చాప్టర్ 18 verse 25. ఆదికాండము 18:25. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. ఈ న్యాయాన్ని గురించి అబ్రహాముకు ఆదిలోనే సందేహం వచ్చింది. సొదొమ గొమొర్రా అంతా పాపంతో భ్రష్టు పెట్టిపోయినప్పుడు వాళ్ళలో నీతిమంతుడైన లోతు ఆయన కుటుంబం ఉన్నారు కదా, ఈ నీతిమంతుల్ని అనీతిమంతులతో పాటు కలిపేసి చంపేస్తావా? ఈ నీతిమంతుని బయటికి తీసుకురావా? ఈ నీతిమంతుని కాపాడవా? ఈ నీతిమంతుడు దుష్టులు అందరూ సమమేనా? అలా కాదు. అందుకే 1వ కీర్తనలో మనం చూస్తాం, భక్తిహీనులు పొట్టు వల్లే వారు ఎగిరిపోతారు అని. కాకపోతే పాపమునకు శిక్ష త్వరగా కలగకపోవట చూచి కొన్నిసార్లు భక్తివంతులు కూడా నీతిమంతులు కూడా దేవుని యొక్క న్యాయాన్ని గురించి సందేహించవలసి వస్తుంది. యేసు ప్రభు దినాల్లోనే చాలా మందికి అనుమానం వచ్చింది, అసలు యేసు ప్రభు నిజంగానే చూస్తున్నాడా, ఆయన న్యాయం చేస్తాడా, ఆయన న్యాయం చేసేటట్టుంటే ఈ అన్యాయాలన్నీ ఎందుకు జరుగుతాయి? అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఆ ఉపమానంలో అన్నాడు. లూకాసు వార్త 18:7. లూకాసు వార్త 18:7. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 18 verse 7. లూకా 18:7. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చుడా. ప్రశ్న ఇది. మరి జవాబేంటి? కింద వచనం, ఆయన వారికి న్యాయం తీర్చును అని రాశారా? ఒక అడ్జెక్టివ్ రాశారు, విశేషణం రాశారు.
త్వరగా న్యాయము వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. దీర్ఘశాంతము అనే దగ్గర ఒకటేసి చూపుతున్నాడు అనే దగ్గర ఒకటేసి రాశారు కింద తెలుగు బైబిల్లో. ఆలస్యము చేయుచున్నాడు. మరి దేవుడు త్వరగా న్యాయం తీర్చాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక చిన్న షరతు పెట్టినాడు. దేవుడు న్యాయం తీర్చాలి. సర్వలోకమునకు న్యాయం తీర్చు దేవుడు, సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు న్యాయం చేయడా? చేస్తాడు, త్వరగా చేస్తాడు. త్వరగా చేస్తాడంటే ఒక చిన్న షరతు అక్కడికి రాశారుగా. ఏంటి ఆ షరతు? తనకు మొరపెట్టువారు ఎప్పుడు దీవారాత్రులు మొరపెట్టాలి. ప్రార్థన దీవారాత్రులు చేయిస్తే ఇంక నిద్ర ఎప్పుడు పోవాలా? పనులు ఎప్పుడు చూసుకోవాలా? ఉద్యోగం ఎప్పుడు చేయాలా? పొలం పనులకు ఎప్పుడు పోవాలా? ఇదంతా చేసేటటువంటి భూమి మీద ఎందుకు ఉండాలి? పరలోకానికి వెళ్ళొచ్చుగా అనుకుంటాం. విచిత్రం ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రార్థన లేదు, ఆరాధన మాత్రమే. ఈ దీవారాత్రంలో ప్రార్థన చేసేది భూమి మీదే, దీవారాత్రాలు ఆరాధన చేసేది పరలోకంలో. ఎలాగో పరలోకంలో రాత్రి లేదనుకో, అది వేరే విషయము. కానీ ప్రార్థనకు వచ్చినప్పుడు రాత్రి పగలుంది. కొంతమంది మాటలు చెప్పేది నేను విన్నా. ప్రార్థన దేవునితో మనం చేస్తున్నాం, చాలా మంచిది. ప్రార్థన రోజుకి ఎంతమంది ఎన్ని గంటలు చేస్తారు అని చెప్తా ఉంటారు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు చేయాలా? ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు. ఇది చేయలేకపోతే ఏంటి మరి? చేయలేదు, ఆరోగ్యం బాగాలేదు, చేయలేకపోయాము, లేదా అలిసిపోయాము, చేయలేకపోయాము, ఫెయిల్ అయ్యాము, చేయలేకపోయాము, డిఎస్సిలో సెలెక్ట్ కాలేదు, చేయలేకపోయాము. ఇంకంతేనా? దేవుడు న్యాయం తీర్చుదా? దీవారాత్రులు మొరపెట్టాలన్నాడు కదా. కొంతమంది చెప్పేది నేను ఏం విన్నానంటే, వాళ్ళు అన్నారు, మనం ప్రార్థన వంట చేసేటప్పుడు కసు ఊడ్చేదంటే ఏమంటారు మీరు గోదావరిలో? ఊడ్చేది చిమ్మెదే ఏమంటారమ్మా? ఊడుస్తాం కదా, ఊడుస్తే ఇల్లంతా ఊడుస్తాం, ఏమంటారు దాన్ని? చిమ్మెదే. ఓకే, ఊడ్చుట్ట బైబిల్ పదమే చెప్తాను నేను. ఎలాగో గోదావరి పదం వేరగుంటుంది. ఒక స్త్రీ నాణ్యమంతా నాణ్యాలు పోగొట్టుకుంటే 10 నాణ్యాలు ఉంటే ఒక నాణ్యం పోగొట్టుకుంటే దీపం వెలిగించి ఆ నాణ్యం దొరక వరకు ఏం చేసింది? ఊడ్చింది. కనుక అదే పదమే చెప్తా, ఊడ్చింది. ఇప్పుడు ఊడ్చేటప్పుడు మనం ప్రార్థన చేయడం తప్ప కరెక్టా? అంట్లు తోమేటప్పుడు ప్రార్థన చేయడం తప్ప కరెక్టా? ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయడం తప్ప కరెక్టా? చెప్పరేంటి? కరెక్టే, వెరీ గుడ్. నేను ఒక ఆయన చెప్పేది విన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, మనం ప్రార్థన చేస్తాం మంచిదే, కొన్ని సందర్భాల్లో పూర్తి ప్రార్థన చేయటానికంటే ఏకాంతంగా మోకరించి రహస్యంగా ప్రార్థనా గదిలో ప్రార్థన చేయటానికి కుదరినప్పుడు మనం పాత్రలు దొమ్ముతా ప్రార్థన చేస్తాం, నడుస్తా ప్రార్థన చేస్తాం, పడుకొని కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, లేదా ఊడుస్తా ప్రార్థన చేస్తాం. ఇలాగ రకరకాల పొజిషన్లో మనం ప్రార్థన చేస్తుంటాం. అట్లా చేయడం తప్పు అన్నాడు. తప్పు ఎందుకు అంటే దానికి ఆయన జవాబు కూడా చెప్పాడు. ఎందుకు తప్పు అన్నాడంటే, ఉదాహరణకి మన మధ్యలో ఇప్పుడు మనం ఊడుస్తూ ఉన్నాం, ఇల్లు ఊడుస్తున్నాం, పాత్రలు తోముతున్నాం, వంట చేస్తున్నాం. కలెక్టర్ గారు వచ్చారనుకోండి. కలెక్టర్ గారు వచ్చిన వెంటనే ఇల్లు ఊడుస్తారండి. కలెక్టర్ గారు కూర్చోండి, బాగున్నారండి, టిఫిన్ చేసి వచ్చారండి, సరదాగా వచ్చినట్టు ఉన్నారు కదండి, ఎలాగున్నారండి, ఏం టిఫిన్ చేసి వచ్చారండి, గోదావరి టిఫిన్ చేసి ఇచ్చారండి, మేము కూడా కొద్దిగా వడ్డిస్తాం రండి, కూర్చోండి మాట్లాడండి, ఎలాగున్నారండి అని మనం కబుర్లు మాట్లాడతామా? చెప్పరేంటి? ఆగమేఘాల మీద చీపురు పడేసి, చేట పడేసి, అవన్నీ పడేసి, ఎక్కడుందో మంచి కుర్చీ తీసుకుని వచ్చి కలెక్టర్ గారు కూర్చోండి, ఎలాగొచ్చేసారండి, ఇలాగా ఒకళ్ళు వచ్చేసారండి, కార్లో వచ్చేసారండి, ప్యూన్ రాలేదండి, ఎడిటర్ రాలేదండి, ఆర్డీఓ రాలేదండి, ఏంటి ఎలాగొచ్చేసారండి? మనం ఇవన్నీ మానిపోయి కలెక్టర్ అటెండ్ అవుతాం. అప్పుడు ఆయన అన్నాడు, మన ఇంటికి కలెక్టర్ వస్తేనే మనం ఆయనతో మాట్లాడాలంటే మన పని వదిలేసి ఆయనతో మాట్లాడతాం కదా. మరి వీరందరికంటే దేవుడు సర్వాధిపతి, నీతికి న్యాయాధిపతి కదా. ఆ దేవుడితో మనం మాట్లాడేటప్పుడు ఇట్లా పనులు చేసుకొని మాట్లాడవచ్చా? నేను చెప్పిన మాట ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఒక కలెక్టర్ గారు మన ఇంటికి వస్తేనే మనం పనులన్నీ మానేసి మనం నేరుగా వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం పనులు చేసుకుంటాం. ఇలాంటి కలెక్టర్లు ప్రపంచంలో ఎన్నో కొన్ని వేల మంది ఉన్నారు. ఆయన మన దేవుడు సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సైన్యాధిపతి. ఆయనతో మనం మాట్లాడేటప్పుడు అట్లా పనులు చేస్తా మాట్లాడవచ్చా? మాట్లాడడం తప్ప కనుక అట్లా పనులు చేస్తూ ప్రార్థన చేయకూడదు అని ఆయన చెప్పింది. ఇది వాస్తవమా కాదు? మీకు అట్లా చెప్పినారనుకో, మీరేం చేస్తారు? సరే ఇది నిజమే అని అట్లా ప్రార్థన చేయడం మానేస్తారా? లేదా ఇది నిజమా కాదా అని వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుని
వాస్తవమేమో గుర్తించుతారా? అంత తెలిస్తే ఇక్కడికి ఎందుకు వస్తాం? చెప్పరేంటి? ఈ రకరకాల బోధలు వచ్చినా కదా ఈ దినాల్లో, అంత కలవరమే. ఏది వాస్తవం, ఏది కాదు, ఏది వాక్యానుసారం, ఏది వాక్యానుసారం కాదు, ఇవన్నీ తెలుసుకోవడం చాలా కలవరం. కనుక మీరు ఏం చేస్తారు? మీకు ఎవరైనా వచ్చి అట్లా చెప్పినారు ఇంకేం చేస్తారు మీరు? ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది. ఎలాగో మీరు చెప్పరు, నాకు తప్పదు కదా. ఇంకా అలాగనడము తప్పు, భావ్యము కాదు. మనం కసు ఊడుస్తూ ఉంటే లేదా ఇల్లు ఊడుస్తుంటే కలెక్టర్ గారు వస్తే పొరకు పడేసి చీపురు పడేసి కలెక్టర్ మాట్లాడతాము. పాత్రలు తోముతుంటే పాత్రలతో మీద మానేసి కలెక్టర్తో మాట్లాడతాము. వంట చేస్తుంటే వంట చేసేది మానేసి కలెక్టర్తో మాట్లాడతాము. ఏదైనా పనులు చేస్తుంటే పనులు చేసేది మానేసి కలెక్టర్తో మాట్లాడతాము. కనుక దేవుడు వస్తే మనం పనులు చేస్తూ ఉండే ఆయనతో మాట్లాడడం సభ్యత కాదు అనే పోలిక తప్పు. ఎందుకు తప్పని నేను చెప్తున్నానంటే, మొదటి బైబిల్ ఏం రాస్తారంటే దివారాత్రులు ప్రార్థన చేయాలి. మరి ఇన్ని పనులు చేయకుండా దివారాత్రులు ప్రార్థన చేయడం ఎలాగ సాధ్యం? ఎడతెగక ప్రార్థన చేసి. అపోస్తుల కార్యాలు 2:42 భక్సింగ్ గారికి ఇష్టమైన పదం. అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును సంవత్సరానికి ఒకసారి చేసిరి అని రాశారా? 6 నెలలకు ఒకసారి చేసిరి అని రాశారా? గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, జనవరికి చేసిరి అని రాశారా? నా బైబిల్ ఏం రాశారంటే ఎడతెగక. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాస్తారు? దే కంటిన్యూవల్లీ స్టెడ్ ఫాస్ట్. ఎడతెగక ఉండేరి. ఎడతెగక ప్రార్థన చేయాలంటే మరి ఇవన్నీ చేయకుండా ఎలాగ సాధ్యమైంది? ఇక్కడ యేసుప్రభు వారు 18 ఆదికాండం మన్నించండి, లూకాసు వార్త 18:1 అన్నాడు కదా, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవలనంటే వారితో ఈ ఉపమానం చెప్పాను. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిత్యము ప్రార్థన చేయాలా, దివారాత్రులు ప్రార్థన చేయాలా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా. ఇవన్నీ ప్రార్థన చేయడము, ఇవన్నీ పనులు చేసుకోకుండా ప్రార్థన చేయకపోతే ఎలాగ సాధ్యం? ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి అని చెప్తే ఇక్కడికి వాళ్ళని వస్తారా? నేను కూడా రాను, ఎందుకంటే నేను అలాగ చేయలేను కనుక, చేత కాదు కనుక, వల్ల కాదు కనుక. ఇదంతా ధర్మశాస్త్రం. ఇప్పుడు కృపలోనికి వచ్చిన తర్వాత భౌతికమైన ప్రతిదాన్ని మనం పోల్చుకోలేము. ఇది భౌతికమైన పోలిక. ఏంటి? కలెక్టర్ గారు మన ఇంటికి వస్తే మనం చేసే పని చేస్తూనే ఇంత మాట్లాడతామా? ఇది భౌతికమైన పోలిక. మాట్లాడడం కనుక మన పని మనం మానేస్తాం కనుక, ఆయనకి సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఆయనతో మాట్లాడటానికి మన పని అంతా వదిలేస్తాం కనుక అనేది అంతా భౌతికమైన పోలిక. భౌతికమైన పోలికలన్నీ ఆత్మీయమైన పోలికలు అంటగట్టలేము. ఉదాహరణకి దావీదుని యేసుప్రభుతో పోలుస్తాం. దావీదుని యేసుప్రభుతో పోల్చినామని దావీదు పరలోకపు దావీదని యేసుప్రభు అని, దావీదుకు పాపం చేశాడని యేసుప్రభు కూడా పాపం చేశాడా? సొలొమోను యేసుప్రభుతో పోలుస్తాం. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని. సొలొమోను 1000 మందితో ఉన్నాడు, యేసుప్రభు కూడా అలాగున్నాడా? మోషేతో యేసుప్రభుని పోలుస్తాం. మోషే కోప్పడ్డాడు, హత్య చేశాడు, ఇవన్నీ యేసుప్రభు చేశాడా? అహరోనుతో యేసుప్రభుని పోలుస్తాం, ప్రధాన యాజకుడని. అహరోను విగ్రహం చేసినాడు, యేసుప్రభు అలాగే చేశాడా? ఒక వ్యక్తిని పాత నిబంధనలోని కొత్త నిబంధనలో మనం పోలుస్తున్నప్పుడు భౌతికమైన ప్రతిదాన్ని యేసుప్రభుతో పోల్చలేం. అలాగైతే ఎవరికి పోలిక రాదు. యేసుప్రభుతో ఎవరిని పోలుస్తాం? ఆయన పోల్చడానికి వీలు కదా. దావీదుతో పోల్చలేం, మోషేతో పోల్చలేం, యోసేపుతో పోల్చలేం, తర్వాత ఏంటి అహరోనుతో పోల్చలేము, సొలొమోనుతో పోల్చలేము, ఇంకెవరితో ఆయన పోల్చలేము. పోల్చలేనప్పుడు పాత నిబంధన ఇంకెందుకు? అది మనకి జ్ఞాపకం చేయడానికి దేవుడు ఆశ్చర్యకరమైన అందమైన సంగతులు రాయించి పెట్టాడుగా. మరి ఇవన్నీ ఉంటే అర్థం ఏంటంటే అన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువుకే ఉన్న పాట భౌతికమైన కూడా పోల్చడం దుస్సాధ్యం. ఈ సొలొమోన్ని ఎందుకు పోలుస్తున్నామంటే ఆత్మీయమైన దాని కొరకు పోలుస్తున్నాం. దావీదుని ఎందుకు పోలుస్తున్నాం? ఆత్మీయమైన దాని కొరకు పోలుస్తున్నాం. మోషేని ఎందుకు పోలుస్తున్నాం? ఆత్మీయమైన దాని కొరకు పోలుస్తున్నాం. అహరోన్ని ఎందుకు పోలుస్తున్నాం? ఆత్మీయమైన దానికి పోలుస్తున్నాం. ఆత్మీయం కాకుండా భౌతికంగా వాళ్ళు చేసిన పనులన్నీ యేసుక్రీస్తు ప్రభు కూడా చేశాడని కాదు పోలికంటే అర్థం. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటా. అలాగనే భౌతికంగా మనం ఇల్లు ఊడ్చేటప్పుడు కలెక్టర్ గారు వస్తే ఇల్లు ఊడ్చేది మనం మానేసి వెళ్ళి మాట్లాడతాం కదా. కనుక యేసు ప్రభుతో కూడా మనం మాట్లాడాలంటే అన్ని పనులన్నీ మానేసి మోకరించి నిష్ఠగా అట్లే ఉండాలా, 24 గంటలని కాదు దాని అర్థం. అలా ఉండడం, 1-2 గంటలు ప్రార్థన చేయడం చాలా అవసరము. కుదిరినంతగా ఇంకెక్కువ ప్రార్థన చేయడం మంచిది. అలా కాని పరిస్థితుల్లో దివారాత్రములో నా ప్రజలు నా కొరకు మొరపెట్టుచుండగా నేను వారికి న్యాయము తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? దివారాత్రులు మొరపెట్టినప్పుడు తీరుస్తాడు. కనుక మనం మొరపెట్టేది నేర్చుకోవాలి. మొరపెట్టేది నేర్చుకోవాలంటే
అన్ని సమయాల్లో కూర్చొని మోకరించి ప్రార్థించలేం కనుక కొన్ని సందర్భాల్లో వేరు వేరు రకాలుగా ఇంట్లో పనులు చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, రకరకాల పనుల్లో వాష్రూమ్కి వెళ్ళినా మనం ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటాం కనుక ఇలాగ మన ప్రార్థన భారాన్ని బట్టి దేవుడు మనకు న్యాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. ఈ మాట చాలా అందంగా ఉంది కదా. న్యాయం తీర్చడా పై వచనంలో రాశారు, సరే ఎప్పుడో తీరుస్తాడేమోలే అని అనుకుంటే ఇక్కడ రాశారు కింద వచనంలో త్వరగా వారికి న్యాయం తీర్చు. కారణం ఏంటంటే ఆయన పేరే న్యాయాధిపతి. ఆయనలో అన్యాయం అనేది లేదు. సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవం. మనుషులు ఎప్పుడు అన్యాయం చేస్తుంటారు, కానీ మనం అనుకుంటాం కొన్నిసార్లు, అయ్యో వీళ్ళు ఇంత అన్యాయం చేస్తారని మేము అనుకోలేదు బ్రదర్ అంటే ఇంక వాళ్ళు చేసేది అదేగా, అంతకంటే వాళ్ళు ఏం చేయలేరుగా. అందుకని వాళ్ళు చేయడము, వాళ్ళ నైజము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు కేవలం అన్యాయాన్ని గురించే జ్ఞాపకం చేస్తుంటాయి. అయితే దేవుడు న్యాయవంతుడు. అందుకే బైబిల్లో రాస్తూ వచ్చినారు, ఆయన అన్యాయం చేయట అసంభవం, దుష్కార్యం చేయట అసంభవం. చూడండి యోబు 34:10. జోబ్ చాప్టర్ 34:10. యోబు 34:10. యోబు 34:10. జోబ్ చాప్టర్ 34:10. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. 12వ వచనం, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. కానీ కొన్ని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఏమనిపిస్తాయంటే, అయ్యో ఇంత అన్యాయమా, ఇంత క్రమమా, ఇలాగా అని కనిపిస్తుంది. కానీ బైబిల్ ఏం రాశారు? ఇలాగ రాశారు. మరి బైబిల్ కరెక్టా, మనం కరెక్టా? మన పరిస్థితులు కరెక్టా, బైబిల్ కరెక్టా? మీరు చాలా తెలివైన వాళ్ళు కనుక రెండు కరెక్ట్ అంటారేమో. ఎప్పుడు బైబిలే కరెక్ట్. బైబిల్ దేవుడు అన్యాయం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు కనుక దేవుడు చేయనదంతయు న్యాయమైనది. మనం వెళ్ళే పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఈ అన్యాయం మనకు కనిపిస్తున్నప్పుడు ఇది న్యాయముగా మార్చబడుతుంది. అయితే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన త్వరగా న్యాయము తీర్చును. ఇప్పుడు దాకా 4 విషయాలు తెలుసుకున్నాం. మొదటిది ఏంటి? ఆయన సైన్యములకు అధిపతి. రెండవది ఏంటి? సమాధానాధిపతి. మూడవది ఏంటి? ఆయన సర్వాధిపతి. నాలుగవది ఏంటి? ఆయన న్యాయాధిపతి. ఐదవది ఆఖరిది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. రెవల్యూషన్ చాప్టర్ 1:5. ప్రకటన 1:5. ప్రకటన 1:5. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు. ఏమధిపతి? భూపతులకు అధిపతి. భూమి మీద చాలా మంది పతులు ఉన్నారు, వాళ్ళంతా చెప్తుంటారు మేం పతి. మా ఊర్లో కూడా ఇక్కడ భూపతులందరికీ ఆయన అధిపతి కనుక ఆయన పేరే భూపతులకు అధిపతి. ఆ దేవుణ్ణి మనము ఆరాధించి, పూజించి, హర్షించి, ఆయన మందిరావరణంలో ప్రవేశించి ఆయన రూపంలో మనం మార్చిపెట్టు కొరకాయి దేవుడు ఈ అధిపతిని మన కొరకు పంపించిన. చూడండి, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. ఓ సైన్యాధిపతి ఏంటి, ఓ సమాధానాధిపతి ఏంటి, ఓ సర్వాధిపతి ఏంటి, ఓ నీతిగల న్యాయాధిపతి ఏంటి, ఓ భూపతులకు అధిపతి ఏంటి, పాపాత్మమైన మనల్ని ప్రేమించడం ఏంటి, మనల్ని పట్టించుకోవడం ఏంటి, మనం కూడా తన మందిరావరణంలో కనబడాలని ఆయన ఇష్టపడడం ఏంటి. ఈ 5 అంతల అధిపతి అని దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు మన కొరికి భూమి మీదకి సామాన్యమైన వాడికి వచ్చిన. చూడండి, కీర్తనలోనేమో మనం ఆయన్ను సర్వ సైన్యములకు అధిపతిగా యెహోవాగా చూస్తున్నాం. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఆయన భూపతులకు అధిపతిగా. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఇది పురోగమన ప్రత్యక్షతలోనికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ అధిపతిని మనం ఏ అధిపతిగా గుర్తించున్నాం? 5 రకాల అధిపతిగా గుర్తించినామా? లేదా సైన్యములకు అధిపతిగానే గుర్తించి అక్కడే ఆగిపోయామా? సమాధానాధిపతిగా గుర్తించి అదే పశుపాక దగ్గర ఆగిపోయామా? లేదా సర్వాధిపతిగా గుర్తించి అక్కడే ఆగిపోయామా? 4వది ఆయన నీతిగల న్యాయాధిపతిగా గుర్తించి ప్రార్థన దగ్గర ఆగిపోయామా? లేదా ఆయన భూపతులకు అధిపతి అని గుర్తించి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండటానికి
ఇంకా అంతదాకా సాగి వచ్చాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యం. ఈ అధిపతి అయిన దేవుని నివాస స్థలములో మనం ఉండుట కొరకే, లేదా ఆయనకు నివాస స్థలముగా మనము చేయబట్ట కొరకే పిలువబడ్డం ఎంత శ్లాఘనీయమైన భాగ్యం. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఈ భాగ్యములోనికి యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కొంతమంది కడగబడి వచ్చినారు. ఇంకా ఎవరైనా యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటే, ఈ భాగ్యములోనికి ఆశీర్వాదంలోనికి తీసుకురాకుండా ఉంటే, ఈ మధ్యాహ్నం మరొక తాళం ఇవ్వబడుతుంది. యేసుప్రభుకు వెలపట్ట పాపక్షమాపణ లేదు, మారు మనస్సు లేదు, రక్షణ లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు. యేసు ప్రభువులోనే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మార్గం ఏర్పాటు చేశాడు. కనుక ఇంకా యేసు ప్రభుని అంగీకరించకుండా ఇంకా వాయిదా వేస్తున్నాం. చూస్తాంలే కొత్త సంవత్సరంలో కూడా ప్రవేశించినాం. ఈ కొత్త సంవత్సరంలో ఆయన దేవుడు ఈ సంవత్సరం కూడా నేను ఉండనిచ్చట్లో ఉద్దేశం ఏంటంటే, నువ్వు రక్షించబడాలని, పరిశుద్ధపరచబడాలని, అధిపతిని అంగీకరించాలని, అధిపతి నివసించే దేవుని మందిరావడంలోకి ప్రవేశించాలని, అధిపతితో పాటు నీవు జీవించాలని. ఆ దేవుని అనాది కాల ఏర్పాటు. ఇంకా ఈ అధిపతిని అంగీకరించకుండా ఉంటే, దేవుని ఆలయంలో భౌతికంగా నువ్వు ప్రవేశించిన ఆత్మీయంగా అధిపతి యొక్క సైన్యంలో నువ్వు ఒక భాగస్థుడు కాలేవు. అందుకనే ఈ మధ్యాహ్నం మరొకసారి దేవుని యొక్క ప్రేమ వర్తమానం నీకు ప్రకటిస్తున్నా. ఈ 5 అంతల అధిపతి అయిన యేసు ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు మానవుని ప్రేమించి రక్త మాంసములు కలిగి దాసుని రూపమున ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మనుషులందరి పాపాలు మోసుకోవటానికి ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. ఈ అధిపతి అయిన దేవుడు శిలువలో ఒక దరిద్రుడిగా మార్చబడ్డాడు, రిక్తుడిగా చేయబడ్డాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించినాడు, స్వరూపం సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి అయినా ఆయనకు శిలువలో న్యాయం దక్కలేదు. కారణం ఏంటంటే, మనందరి అన్యాయం ఆయన భరించినాడు, మనందరి దురాక్రమణ ఆయన భరించినాడు, మనందరి వ్యసనాలు ఆయన సహించినాడు, మన కొరకు గాయపరచబడ్డాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్లకు మేకులు, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా స్వస్థత కొంచెమైనను లేని పాపాత్మలమైన మన బ్రతుకును మార్చుట కొరకై ఆయన తల నుండి అరికాల దాకా రక్తసిక్తుడిగా చేయబడ్డాడు, మాంసపు ముద్దగా మార్చబడ్డాడు. ఆ యేసు ప్రభువారు శిలువలో కార్చిన రక్తమును బట్టి పాపాత్ముడైన మానవునికి రక్షణ, పాపక్షమాపణ కలుగుతుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. పరలోక స్థలంలో ఆసీనుడై ఉన్నాడు. ఆ అధిపతి ఒక నివాస స్థలాన్ని భూమి మీద సిద్ధపరిచిన ఆ నివాస స్థలమే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క గుంపు. అదే దేవుని సంఘం, అదే ఆయన శరీరం. ఆ శరీరానికి, ఆ సంఘానికి ఆయన అధిపతి. ఇంకా ఆయన నువ్వు అంగీకరించకుండా ఉంటే ఈ సంఘములో, ఈ శరీరంలో పాలు, భాగము, స్వాస్థ్యము ఎంత మాత్రం మచ్చుకైనా నీకు ప్రవేశం లేదు. ఈ మధ్యాహ్నం ఆ యేసును అంగీకరిస్తావా? యేసు భావించి మోకరించండి, ప్రార్థన.